నమస్కారం. ప్రపంచంలో అత్యంత విజయవంతులైన వ్యక్తులు, యోగులు, శాస్త్రవేత్తలు అందరూ పాటించే ఒకే ఒక్క రహస్యం ఏంటో తెలుసా? అది బ్రహ్మ ముహూర్తం. బ్రహ్మ ముహూర్తంలో అంటే సూర్యోదయానికి ముందు నిద్ర లేవడం కేవలం ఒక సంప్రదాయమో, ఆధ్యాత్మిక అంశమో మాత్రమే కాదు. దాని వెనుక అద్భుతమైన సైన్స్ ఉంది. అసలు బ్రహ్మ ముహూర్తంలో ఏం జరుగుతుంది? మన శరీరం ఎలా స్పందిస్తుంది? ఈ వీడియోలో ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం. భారతీయ సంస్కృతిలో బ్రహ్మ ముహూర్తం అత్యంత పవిత్రమైన సమయంగా భావిస్తారు. ఉదయం సూర్యోదయానికి ముందు ఉండే ఈ సమయం ధ్యానం, యోగా, అధ్యయనం కోసం అత్యుత్తమ సమయమని వేదాలు చెబుతున్నాయి. ఆయుర్వేదం ప్రకారం ఈ సమయంలో వాతావరణం అత్యంత శుద్ధంగా ఉంటుంది. కానీ ఆశ్చర్యకరంగా ఆధునిక సైన్స్ కూడా బ్రహ్మ ముహూర్త గొప్పతనాన్ని అంగీకరిస్తోంది. బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి? ఎందుకు తెల్లవారుజాము 4 గంటల సమయం ప్రత్యేకమైనది? బ్రహ్మ ముహూర్తం గురించి సైన్స్ చెప్పే కారణాలేంటి? బ్రహ్మ ముహూర్తం మన మెదడు, హార్మోన్లపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది? మహర్షులు ఎందుకు ఈ సమయాన్నే ఎంచుకున్నారు? ప్రపంచంలోని గొప్ప వ్యక్తులందరూ ఎందుకు ఉదయం త్వరగా లేస్తారు? ఇలాంటి విశేషాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మన పెద్దలు ఒక మాట చెప్పేవారు, బ్రహ్మ ముహూర్తంలో లేచేవారు ఆరోగ్యంగా, బుద్ధిగా, విజయవంతంగా ఉంటారు అని. అందుకే మహర్షులు, యోగులు, ఋషులు మాత్రమే కాదు, ఈరోజు ప్రపంచంలోని చాలా విజయవంతమైన వ్యక్తులు కూడా ఉదయం 4 లేదా 5 గంటలకే లేవడం అనేది మనకు తెలిసిన విషయమే. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, బ్రహ్మ ముహూర్తం నిజంగానే ప్రత్యేకమైన సమయమా? లేక ఇది కేవలం ఆధ్యాత్మిక విశ్వాసమేనా? మత సంబంధమైన అంశమేనా? అంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇప్పటి ఆధునిక సైన్స్ కూడా బ్రహ్మ ముహూర్త గొప్పతనాన్ని వివరంగా చెబుతోంది. ముందుగా బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి అన్నది తెలుసుకుందాం. హిందూ శాస్త్రాల ప్రకారం ఒక రోజు మొత్తం 30 ముహూర్తాలుగా విభజించబడుతుంది. ఒక ముహూర్తం అంటే 48 నిమిషాలు. సూర్యోదయానికి ముందు ఉండే 2 ముహూర్తాలు అంటే సుమారు ఉదయం 3:30 నుంచి 5:30 గంటల మధ్య ఉండే సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. బ్రహ్మ అంటే సృష్టి, శక్తి, జ్ఞానం, చైతన్యం. అంటే ఈ సమయంలో మన మనస్సు అత్యంత స్పష్టంగా పనిచేస్తుందని వేదాలు చెబుతున్నాయి. ప్రాచీన ఆయుర్వేద గ్రంథం అష్టాంగ హృదయం బ్రహ్మ ముహూర్తంలో లేవడం ఆరోగ్యానికి ఉత్తమం అని చెబుతుంది. ఎందుకంటే ఈ సమయంలో మన శరీరం, మన మెదడు, మన మనస్సు అన్నీ కూడా అత్యంత సమతుల్య స్థితిలో ఉంటాయి. అందుకే పురాతన భారతీయ విద్యా వ్యవస్థలో విద్యార్థులు బ్రహ్మ ముహూర్తంలో చదువుకోవడం ప్రారంభించేవారు. మరి సైన్స్ ఏం చెబుతోందంటే, మన శరీరంలో ఒక సహజ గడియారం ఉంటుంది. దాన్ని సర్కాడియన్ రిథమ్ అంటారు. ఈ బయలాజికల్ క్లాక్ 24 గంటల సైకిల్లో మన శరీర కార్యకలాపాలను నియంత్రిస్తుంది. ఉదాహరణకు నిద్ర, జాగృతి, హార్మోన్లు, శరీర ఉష్ణోగ్రత అన్నీ కూడా ఈ సిస్టమ్ ద్వారా నియంత్రించబడతాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఉదయం సూర్యోదయానికి ముందు మన మెదడు అత్యంత ప్రశాంత స్థితిలో ఉంటుంది. బ్రహ్మ ముహూర్త సమయంలో మన శరీరంలో కొన్ని ముఖ్యమైన హార్మోన్లు విడుదలవుతాయి. ఉదాహరణకు మెలటోనిన్. ఇది నిద్రకు సంబంధించిన హార్మోన్. ఈ హార్మోన్ ఉదయం సమయంలో తగ్గుతూ ఉంటుంది. అదే సమయంలో కార్టిసాల్ అనే హార్మోన్ పెరుగుతుందట. ఈ కార్టిసాల్ మన శరీరాన్ని యాక్టివ్ మోడ్లోకి తీసుకెళ్తుంది. ఈ సమయంలో మన శరీరంలో మెలటోనిన్ స్థాయిలు తగ్గి సెరోటోనిన్ విడుదల ప్రారంభమవుతుంది. ఇది మనల్ని రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది. అందుకే ఉదయం లేచినప్పుడు మనకు చాలా ఫ్రెష్గా ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఇది సైన్స్ చెబుతున్న విషయం. బ్రహ్మ ముహూర్త సమయంలో మన మెదడు ఆల్ఫా బ్రెయిన్ వేవ్స్లో ఉంటుంది. ఈ స్థితిలో ధ్యానం, సృజనాత్మక ఆలోచనలు, అధ్యయనం అన్నీ కూడా చాలా బాగా జరుగుతాయని చెబుతారు. అందుకే ప్రపంచంలోని చాలా గొప్ప రచయితలు ఉదయం వేళలోనే తమ రచనలు చేస్తారని చెబుతారు. తెల్లవారుజామున మన మెదడులోని తార్కిక విభాగం అత్యంత చురుగ్గా ఉంటుంది. ఈ సమయంలో నేర్చుకునే విషయాలు జ్ఞాపక శక్తిలో బలంగా నిలిచిపోతాయి. ఈ సమయంలో మెదడు ఆల్ఫా తరంగాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది లోతైన ఏకాగ్రతకు, సృజనాత్మకతకు అంటే క్రియేటివిటీకి కీలకం. ముఖ్యమైన విషయం, సూర్యోదయానికి ముందు ప్రకృతి చాలా ప్రశాంతంగా ఉంటుంది.
శబ్ద కాలుష్యం ఉండదు, వాయు కాలుష్యం తక్కువగా ఉంటుంది, వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఈ సమయంలో గాలిలో ఆక్సిజన్ స్థాయి ఎక్కువగా ఉంటుంది. అందుకే యోగులు ఈ సమయంలో ప్రాణాయామం, ధ్యానం లాంటివి చేస్తారు. ఈ సమయంలో చేసే ధ్యానం 10 రెట్లు ఎక్కువ ఫలితాన్నిస్తుందని చెబుతారు. చరిత్రలో చాలా గొప్ప వ్యక్తులు అంటే స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, ఏపీజే అబ్దుల్ కలాం లాంటి ఎంతోమంది ప్రముఖులు సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం అలవాటుగా ఉన్నవారే. ఇవాళ ప్రపంచంలో చాలా సక్సెస్ఫుల్ వ్యక్తులు అనిపించుకున్న వారందరూ కూడా దాదాపు ఇటువంటి రొటీన్ ఫాలో అవుతున్న వారేనని అధ్యయనాలు చెబుతున్నాయి. సరే, బ్రహ్మ ముహూర్తం అత్యంత శ్రేష్టమైన సమయం. మరి బ్రహ్మ ముహూర్తంలో ఏం చేయాలి? ఈ సమయంలో ధ్యానం, యోగా, ప్రాణాయామం, అధ్యయనం, రచనలు చేయడం లాంటి సృజనాత్మక పనులు ఈ సమయంలో చేస్తే అత్యంత ఫలప్రదంగా ఉంటాయని ఇటు పెద్దలు, ఆధ్యాత్మిక గ్రంథాలు, సైన్స్, గొప్పవారి జీవితాలు చెబుతున్నాయి. చాలామంది బ్రహ్మ ముహూర్తంలో అంటే తెల్లవారుజామున 4 గంటలకు లేవాలంటే భయపడతారు. అలా లేవడం వలన నిద్ర తక్కువైపోతుందని, అలా నిద్ర తక్కువైతే ఆరోగ్యం పాడవుతుందని అనుకుంటారు. కానీ సైన్స్ ఏం చెబుతుందంటే రాత్రి త్వరగా నిద్రపోయి తెల్లవారుజామున లేవడం వల్ల మన సర్కాడియన్ రిథం క్రమబద్ధం అవుతుంది అని చెబుతోంది. మన ఋషులు చెప్పిన బ్రహ్మ ముహూర్తం కేవలం ఆధ్యాత్మిక విశ్వాసం మాత్రమే కాదు, కేవలం మతపరమైన అంశం మాత్రమే కాదు, అది ఒక లైఫ్ స్టైల్. మీరు మీ జీవితంలో మార్పును చూడాలనుకుంటే కనీసం 21 రోజుల పాటు ఈ అలవాటును పాటించి చూడండి. మీ అనుభవాలను క్రింద కమెంట్స్లో తెలియచేయండి. బ్రహ్మ ముహూర్తం అనేది ప్రకృతి రిథం. మన శరీర బయాలజీ, మన మెదడు పనితీరు అన్నిటితో కూడిన ఒక అద్భుత సమయం. అందుకే వేల సంవత్సరాల క్రితం నుంచే మన సంస్కృతి ఒక గొప్ప సత్యాన్ని చెబుతోంది. అదే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం మన జీవితాన్నే మారుస్తుంది అని. అసలు ఇంత అద్భుతమైన బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం అంటే అంత సులభమైన విషయం కాదు. అయితే దీనిని ఎలా అలవాటు చేసుకోవాలి? బ్రహ్మ ముహూర్తంలో లేవడం మొదట్లో కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. కానీ కొన్ని అలవాట్లు మార్చుకుంటే ఇది సులభంగా మారుతుంది. రాత్రి త్వరగా పడుకోవాలి. మొబైల్ ఉపయోగించడాన్ని తగ్గించాలి. ప్రతిరోజు ఒకే సమయానికి నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. ఇలా కొన్ని నియమాలు పాటిస్తే గనక కొన్ని రోజుల్లోనే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం అలవాటుగా మారుతుంది. మన పురాతన భారతీయ సంస్కృతి ఎంతో గొప్పది. వేల సంవత్సరాల క్రితం మన ఋషులు చెప్పిన విషయాలు ఇప్పటికీ ప్రాముఖ్యతను కోల్పోలేదు. బ్రహ్మ ముహూర్తం కూడా అలాంటి ఒక అద్భుతమైన సత్యం. ఇది కేవలం ఆధ్యాత్మిక విశ్వాసం మాత్రమే కాదు, ఇది ప్రకృతి రిథం, శరీర బయాలజీ, మెదడు పనితీరు ఆల్ కంబైన్డ్ టుగెదర్. అందుకే మన పెద్దలు ఒక సత్యాన్ని చెప్పారు, బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే మన జీవితమే మారిపోతుంది అని. మరి ఈ వీడియో నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆధ్యాత్మిక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.